తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్యుద్ధం మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి పైన ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. రానున్న 10 ఏళ్లు నేనే సీఎం గా ఉంటానని చెప్పి రేవంత్ చేసిన కామెంట్స్ పైన ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహం వెల్లగెక్కారు. ఇదేమైనా మీ సొంత పార్టీ అనుకుంటున్నారా? ప్రాంతీయ పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ అనే రకంగా హితవు పలుకుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాటరికల్ గా కామెంట్స్ వేశారు రాజగోపాల్ రెడ్డి. కొన్ని రోజుల పాటు నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ అండ్ రేవంత్ రెడ్డి మధ్య చాలా చక్కని సఖ్యత కుదిరింది. ఒక రకంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బహుశా మీకు అందరికి గుర్తే ఉంటుంది, యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ నేపథ్యంలో అక్కడ యాదాద్రి భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి ఆ వార్ మొత్తానికి కూడా ఓ ఫుల్ స్టాప్ పెట్టారు. ఏకంగా రేవంత్ రెడ్డికి చెమట వస్తూ ఉంటే రాజగోపాల్ రెడ్డి తుడిచాడు కూడా. అంతటి సఖ్యతగా కనబరిచినారు. అంత ఫ్రెండ్లీ రిలేషన్తో అంతటి సఖ్యతతో ముందుకు వెళ్తామన్న రకంగా చూపించుకొచ్చారు. మేమంతా ఒక్కరమే, మేమంతా ముగ్గురు అన్నదమ్ములం అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించడం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నం చేశారు. కోమటిరెడ్డి కూడా తన తమ్ముడికి మంత్రివర్గంలోకి తీసుకోవడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఏకంగా హోంమంత్రి అన్నారు. హోంమంత్రి అయిన తర్వాత ముందుగా జగదీష్ రెడ్డిని, ఆ తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని అందరిని అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా బహిరంగంగా మాట్లాడుకొచ్చిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కాదు కదా, కనీసం ప్రభుత్వంలో ఏమాత్రం కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మరోసారైనా తన వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నట్టుగానే కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తన వ్యతిరేక స్వరాన్ని ఈ రకంగా మొదలుపెట్టారు. ఏమంటున్నారంటే ఆయన ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు కదా, కింద మీరు చూడండి. 10 ఏళ్లు నేనే సీఎం, పాలమూరు బిడ్డ సీఎంగా ఉండడం ఖాయం, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని చెప్పి ఆయన నిన్న ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటని ఒక వార్తాపత్రిక రాసినటువంటి ఆ హెడ్లైన్ని ప్రధానంగా తీసుకొని ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మనం కామెంట్ చేయడం చూస్తున్నాం. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకి ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్కు వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు. ఇక్కడ ఒక లైన్ మనం అండర్లైన్ చేయాలి. ఇక్కడ చూడండి, తెలంగాణ కాంగ్రెస్ ని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేటువంటి ప్రయత్నం. ఎవరా ప్రయత్నం చేస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ని తన వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇది అందరూ మనం వ్యతిరేకించాల్సిందే అని చెప్పి నికార్సైన కాంగ్రెస్ నాయకులు అనే రకంగా రాజగోపాల్ రెడ్డి మెన్షన్ చేశారు. ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ సంచలనంగా మారింది. ఏకంగా తన వ్యతిరేక గళాన్ని, తనటువంటి ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ఆయన వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు. సో అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం ఎంపిక ఉంటుందనే రకంగా రాజగోపాల్ రెడ్డి హితో పలకడమే కాదు, వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటే నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పి కొడతారంటూ కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఒక రకంగా అల్టిమేటం జారీ చేశారని చెప్పొచ్చు. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ట్వీట్ కూడా చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, ఆయన ఏం చేశారు, ఆ ట్వీట్ కూడా ప్లే చేస్తాను మీకోసం నేను. పీసీఆర్ ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కూడా వినండి. మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులు అయినరి, మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులు అయినరి, ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఎవడని ఆయన దుఃఖపడుతున్నాడు. అందుకే నీ దుఃఖం 10 ఏళ్ల వరకు అట్లనే ఉంటుంది. అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు. నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు. నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం, పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి,
మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. రైట్, అసెంబ్లీకి పిలిచి ప్రజా సమస్యలకు సంబంధించి అంశం ప్రస్తావించాల్సి ఉంటుంది ముఖ్యమంత్రి గారు. సో ప్రజెంట్ ఆయన మీరు కుమిలి కుమిలి ఏడవాలి, మీరు కుమిలి కుమిలి పోతూ ఉంటే మీకు శాపగ్రస్తులు అంటూ కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడిన మాటలు చూసాం. అయితే 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానటువంటి మాటల్ని కేవలం ఆ వ్యాఖ్యలనే కాన్సన్ట్రేట్తో తీసుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఆయన స్టైల్లో ఆయన కౌంటర్ ఇచ్చారు. నికార్స్ అయినటువంటి తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని అడ్డుకోవాలంటున్నారు ఆయన. దీన్ని తెలంగాణ కాంగ్రెస్ని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేటువంటి ఆ ప్రయత్నాలని నికార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అడ్డుకోవాలి, సహించరు అని చెప్పే రకంగా మాట్లాడుకొచ్చారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేవలం తనకి మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడం మూలంగానే తన వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నారనేది ఇంకొక కాంగ్రెస్ పార్టీ నాయకుల వర్షన్గా కనబడుతుంది ఇంకోవైపుగా. సో ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అంతర్యుద్ధాన్ని మరోసారి మొదలుపెట్టింది. రాజగోపాల్ రెడ్డి రూపంలో అంతర్యుద్ధం మొదలైనట్టుగానే భావించాలి. ఇన్ని రోజుల వరకు ఏదైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఇంటర్నల్గా చర్చలు జరిగేవి, కానీ బయటకు ఎప్పుడు పొక్కలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం 7.5 కాలం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరిపాలన గురించి, తన 10 ఏళ్ల సీఎం అనేటువంటి వ్యాఖ్యల గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం అందరినీ ఆశ్చర్యచకితులు చేస్తోంది. సో ప్రస్తుతానికి నిజంగానే మీరు అనుకుంటున్నారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నిరసన గలాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టారా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిలో చోటు లభించకపోవడం మూలంగానే వ్యతిరేకతని కనబరుస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్న మధు దగ్గరికి వెళ్తాను నేను. మధు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్కి సారాంశం ఎలా తీసుకోవాలి? అంటే కేవలం తనకి మంత్రివర్గంలో చోటు లభించలేదు కాబట్టే వ్యతిరేక గళాన్ని మొదలుపెట్టారు ఈ రూపంలో, ఇది ఒక బీజం పడింది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, ఆయన గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు పీసీసీ రేస్ నడుస్తున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గతంలో వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ ఒకవేళ ఆయనకిస్తే ఆయన దగ్గర మేము ఎక్కడ పనిచేస్తాను రా బాబు, ఆయన ఒక పెద్ద బ్లాక్ మెయిలర్, ఆయన ఒక పెద్ద చీటరు, ఆయన దగ్గర మేము పనిచేయలేమంటూ ఒక ఘాటైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన పార్టీ వీడారు, బీజేపీలో జాయిన్ అయ్యారు, మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది, అక్కడ ఓటమి చెందారు. మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ రేవంత్ రెడ్డిని పొగిడే ప్రయత్నం చేశారు. తర్వాత జరుగుతున్న పరిణామాల్లో మంత్రివర్గంలో స్థానం ఆశించారు. ఏఐసీసీ అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. కానీ మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నారు. మొన్న మంత్రివర్గ విస్తరణలో 3 అవకాశం ఇచ్చారు. 2 ఎస్సీలకు 1 బీసీకి అవకాశం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. సో తర్వాత ఆయన పార్టీకి దూరంగా కేవలం మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రోజుకొక గ్రామం, మండలాన్ని ఎంచుకొని ప్రజలతో మాట్లాడుతున్నారు. అక్కడ సమస్యలు ఉంటాయి. డబల్ బెడ్రూమ్ ఇల్లు రానటువంటి వాళ్ళు, అనర్హులు ఎవరైనా ఉంటే వారికి డబుల్ బెడ్రూమ్ ఆయనే సొంతంగా శాంక్షన్ చేస్తున్నారు. సొంత డబ్బులతో చదువుకునే వాళ్ళు ఉంటే డబ్బులు ఆయనే సొంత జేబులోంచి డబ్బులు పెడుతున్నారు. ఎమ్మెల్యే ఫండ్స్ కాకుండా వాళ్ళ మదర్ ఫౌండేషన్, సుశీలమ్మ ఫౌండేషన్ ఎంతో దాని పేరిట ఆయన డబ్బులు స్వతహాగా ఖర్చు పెడతా ఉన్నారు. ఆసుపత్రిలో ఆపరేషన్ కావాలంటే దానికి డబ్బులు పెడతా ఉన్నారు. సో ఇలా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అక్కడే ఉంటున్నారు. ఎక్కడ కూడా ఈ నియోజకవర్గాల్లో ఆయన చేస్తున్న పర్యటనలో కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకోవట్లేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ పేరును ఉచ్చరించడానికి ఇష్టపడట్లేదు ఆయన. ఎక్కడ కూడా పార్టీ పేరు లేకుండా వ్యక్తిగతంగా సింగిల్ ఎజెండాగా నేమ్ ఎజెండా రాజగోపాల్ రెడ్డి అంతే, ఆ నేమ్తో ఆయన రాజకీయం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అక్కడికి ఒక మంత్రిని రానివ్వట్లేదు, మరొక విప్పును రానివ్వట్లేదు. ముఖ్యమంత్రిని వస్తానన్నా రానంటున్నా వద్దని చెప్తా ఉన్నారు. నియోజకవర్గం అంతా ఆయనే కలియ తిరుగుతూ ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు. సో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఈరోజు సంచలనంగా మారింది కాంగ్రెస్ పార్టీలో. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్లో ఉమ్మడి పాలమూరు జిల్లా చేసినటువంటి స్టేట్మెంట్, కేసీఆర్ రాజు పెట్టుకో, ఈ రోజు లెక్కేస్తే 10 ఏళ్ల వరకు నేనే సీఎం, పాలమూరు బిడ్డనే సీఎంగా ఉంటారు, నువ్వు రాసి పెట్టుకో, డైరీలో రాసి పెట్టుకో అనేటువంటి స్టేట్మెంట్, గుండెలో రాసి పెట్టుకునేటువంటి స్టేట్మెంట్తో ఆయన కాస్త హట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ నడవవు, ఏఐసీసీ అధిష్టానం నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ఇదే కాదు, నిన్న ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా ఇదే స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్రాంచైజీ, తెలంగాణకు సంబంధించిన ఫ్రాంచైజీని ఏదో కొనుగోలు చేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు తానే సీఎం ఉంటానంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం టీపీసీసీని కబ్జాకి గురి చేస్తూ ఉన్నారు. ఆయన తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఏఐసీసీ అధిష్టానాన్ని కూడా లెక్క చేయట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ నిన్న దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్ చేశారు. ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ ట్వీట్ అయితే స్పష్టంగా ఇది కాంగ్రెస్ విధానాలకు విరుద్ధం, ఏఐసీసీ అధిష్టానం నిర్ణయిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా
దీనికి ఇష్టపడేటువంటి సిచ్యువేషన్ లేదు అంటూ స్టేట్మెంట్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇది ఒక పెద్ద కుదుపు కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ముందు అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఈ ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ అంశం పైన రాహుల్ గాంధీ కిత్నా ఆబాదీ ఉత్నా ఇస్తేదారి దీనిపైన ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆయన కూడా స్పందించారు. ఒకసారి ఆ మీమ్ చూద్దామని ట్విట్టర్లో ఆయన షేర్ చేశారు. సో దాంట్లో ఏముందనంటే, ఇంతకీ 10 ఏళ్ల పాటుగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎవరికి వర్తిస్తాయి? ఇక్కడ దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్ చూద్దాం. కాంగ్రెస్ హైకమాండ్ తన జేబులో ఉన్నట్లు, పార్టీ లెజిస్లేటివ్ డెమోక్రసీ సాంప్రదాయాలు లేనట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తదితరులు నిర్ణయాధికారాలు తను అవమానంగా పరుస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఫ్రాంచైజీ రైట్స్ మరో 10 ఏళ్ల వరకు తానే కొనుగోలు చేసినట్టుగా ముఖ్యంగా ప్రజల్ని అవమానిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు అంటూ మాట్లాడుతున్నట్టు దసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ యాక్టివ్ నేతగా ఉండేవారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఒకసారి అక్కడ మనం కింద ఆ కార్టూన్ చూస్తే, ఈ సవాల్ ఎవరికి విసిరావు సార్? రాహుల్ గాంధీకా, మల్లు బట్టి విక్రమార్కకా, ఉత్తమ్ కుమార్ రెడ్డికా, లేకంటే ఈ 5 ఏళ్ళు ఉంటే గ్రేట్? ఇక్కడ ఏమంటున్నారు, ఈ సవాల్ ఎవరికి? 10 ఏళ్ల పాటుగా నేనే ముఖ్యమంత్రిగా ఉంటానటువంటి సవాల్ అది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితలకు వర్తిస్తుందా? లేదంటే ఈ సవాల్ రాహుల్ గాంధీకా, లేదంటే సోనియా గాంధీకా, మల్లు బట్టి విక్రమార్కకా, ఉత్తమ్ కుమార్ రెడ్డికా? రైట్ అనేటువంటి ఈ ట్వీట్ మనం చూస్తున్న తర్వాత ఈ 5 ఏళ్ళు ఉంటే గ్రేట్, ఈ 5 ఏళ్ళే ఉన్న 5 ఏళ్ళే పూర్తిగా ఫుల్ఫిల్ చేస్తే గ్రేట్ అన్నట్టుగా ఆ కార్టూన్లో కనబడుతుంది. కింద కూడా ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య వెనకాలే ఉన్నటువంటి ఒక వ్యక్తి అడుగుతున్నట్టుగా ఈ ట్వీట్ కనబడుతోంది. సో ప్రస్తుతం ఏదేమైనా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అటువంటి మాటల్ని అటు అంతర్గతంగా పార్టీలో కూడా కొంత చిచ్చు రాజుకుంది, తర్వాత బయట కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా తన యొక్క ఆగ్రహాన్ని, తమకున్నటువంటి ఒక వ్యతిరేక గలాన్ని ఈ విషయం పైన వినిపిస్తూ ఉన్నారు. డెఫినెట్గా 5 ఏళ్ళు ఉంటేనే ఎక్కువ, ఇంకో 5 ఏళ్ళు కావాలన్నట్టుగా వాళ్ళంతా క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఏంటి ఒక్కసారిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు పార్టీల విభేదాలను క్రియేట్ చేస్తున్నాయి, బయట బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత ఆగ్రహాన్ని గురి చేస్తున్నాయి. 5 ఏళ్ళు ఉంటేనే ఎక్కువ అంటే ఒక కామిక్ వేలో ఈ 5 ఏళ్ళు ఉంటేనే ఎక్కువ, మళ్ళీ 5 ఏళ్ళు కావాలన్నట్టుగా వారంతా మాట్లాడుతున్నారు. ఏంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఇంత అంటే అంటే ఆ పార్టీలో అంతర్గతం కూడా ప్రభుత్వమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అటాక్ చేస్తే కౌంటర్ చేయాల్సింది పోయి ఇంటర్నల్గా వాళ్ళే అటాక్ చేయడం ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ ఇది చర్చకు తావిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా కంప్లైంట్స్కి దారితీస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏసీసీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, వారందరినీ కాదని రేవంత్ రెడ్డికి మొన్న ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు అనేటువంటిది చర్చ గతంలో జరిగింది. కానీ ఏసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కానీ నెక్స్ట్ టర్ము మరొకరికి అవకాశం దక్కుతుంది అనేటువంటి చర్చల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ 10 ఏళ్ళు నేనే ఉంటాను, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, రాసి పెట్టుకో కేసీఆర్ అంటూ ఛాలెంజ్ ఆయనకు విసురుతూ ఈ స్టేట్మెంట్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారనేటువంటిదే బిగ్ క్వశ్చన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు, దామోదర రాజనరసింహ. సో వీళ్ళంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అధిష్టానానికి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా సీఎం రేస్లో ఉన్నారు. మనం గతంలో చూసాం, కాంగ్రెస్ మెజారిటీ రాగానే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత చాలామంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అందులో మొదటి వరుసలో రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ఇలా చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఎవరిని తెరపైకి తీసుకుంటారు, లేదంటే మహిళకి ఇస్తారా, ఇంకొకరిన కొత్త వ్యక్తికి ఇస్తారా, ఇలా అనేక పేర్లు చర్చలకు వచ్చాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇలా రకరకాల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది, అవకాశం ఇచ్చింది. కానీ మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్కి రాబోయే, ఇప్పుడున్నటువంటి టర్మ్ కాకుండా రాబోయే టర్మ్ ఇంకొక 5 ఏళ్ళకు కూడా రేవంత్ రెడ్డి తనకు తానే ముఖ్యమంత్రిగా క్లెయిమ్ చేసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు జీర్ణించుకునేటువంటి సిచ్యువేషన్ లేకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో జనరల్గా వర్గాలు ఎక్కువ ఉంటాయి, గ్రూపులు ఎక్కువ ఉంటాయి, సీనియారిటీ ఎక్కువ ఉంటుంది. సో వీటన్నిటినీ కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పాయింట్ అంటే స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది, అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్, కితనే ఆబాదీ ఉత్తనా హిస్సేదారి, ఎవరెంతో వారికంతా రాహుల్ కోర్ లైన్ని పక్కన పెట్టినట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అనేటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతూ ఉంది. వచ్చేటువంటి 2028 తర్వాత వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అంటూ గతంలో చేశారు మహేష్ కుమార్ గౌడ్. మరి ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తానే స్వయంగా నేనే చివరి రెడ్డి ముఖ్యమంత్రిని,
ఇకపైన బీసీలో ఉంటారనే రకంగా మాట్లాడుకొచ్చారు. అలా మాట్లాడింది ఆయన ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల పాటుగా ముఖ్యమంత్రి అని చెప్పేటువంటి మాట కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇంతకీ ఆయన్ని బీసీలు నమ్మాలా వద్దా, ఎలా ఆలోచిస్తున్నారు? బీసీల వర్షన్ ఏంటి? అంటే రేవంత్ రెడ్డి మాట్లాడలేదు ఆ మాట. నేను చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని ఎక్కడ మాట్లాడలేదు. బీఆర్ వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న మాట్లాడారు. కాకపోతే ఈయన పదే క్లెయిమ్ చేసుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ప్రతి సందర్భంలో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటానంటూ చాలా సందర్భాల్లో క్లెయిమ్ చేసుకున్నారు. నిన్న కూడా క్లెయిమ్ చేసుకోవడంతో చర్చనీయాంశం అవుతా ఉంది. కాకపోతే పీసీసీ చీఫ్ అన్నారు వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బీసీ ముఖ్యమంత్రి ఉంటారంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ చేశారు. సో దీనిపైన చర్చ కొనసాగుతుంది. పీసీసీ చీఫ్ ఒకటి, పార్టీ లైన్ ఒకటి, ముఖ్యమంత్రి లైన్ ఒకటి. సో ఏం జరగనుంది అనేటువంటి చర్చ ఆల్రెడీ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. దాసోజు శ్రవణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళంతా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి తోడు రేవంత్ రెడ్డి స్టేట్మెంటు, దానికి రాజగోపాల్ రెడ్డి ట్వీటు, పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుట ఎగరేశాడు, మంత్రి పదవి లేకపోయినా. మొన్న ఒక స్టేట్మెంట్లో కూడా ఒక సందర్భంలో సమావేశంలో మంత్రి పదవి నాకు పెద్ద లెక్క కాదు, మంత్రి పదవి ఉంటేనే ఏదో చేస్తామని కాదు, అది లేకున్నా దానికంటే ఎక్కువ చేయగలుగుతానటువంటి స్టేట్మెంట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాబట్టి ఈ ట్వీట్తో దాదాపు ఆయన పార్టీకి దూరమైనట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీ లైన్ ఫాలో అవుతాను తప్ప వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని పొగడ్తలకు ఇష్టపడను అనేటువంటి ఒక లైన్ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఎక్కడ దారితీస్తుంది అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పడం, కానీ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పడం అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. బీసీ వర్గాల్లో దీనిపైన ఒక అసంతృప్తి వెలగక్కేటువంటి అవకాశం ఉంటుంది. రేపు స్థానిక సంస్థలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాంగ్రెస్కి. రైట్ మధు. సో నేనే 10 ఏళ్ల పాటుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతాను అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని అటు ప్రతిపక్ష పార్టీల సంగతి పక్కన ఉంచితే అంతర్గతంగా పార్టీలోకి యుద్ధం మొదలైంది. జనరల్గా ముఖ్యమంత్రి వ్యాఖ్యలకి ప్రతిపక్ష పార్టీలు అయినా కనుక రియాక్ట్ అయితే దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యతగా అటు ఆయన పార్టీ నేతలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ సంగతి పక్కన పెడదాం. ముందుగా లోపల తమ పార్టీలో ఉన్నటువంటి నాయకులే పెద్ద ఎత్తున ఆగ్రహం వెలుగక్కుతున్నారు. నువ్వే 10 ఏళ్ల పాటుగా ఉంటే మేమేం చేయాలి? అప్పటికే ఎలక్షన్స్ సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన స్థాయిలో తన కూడా ప్రయత్నం చేశారు, బట్టి విక్రమార్క ఉన్నారు, దామోదర్ రాజర్సింహ కూడా కొన్నిసార్లు ఆయన పేరు తెర మీదకి వచ్చింది, శ్రీధర్ బాబు పేరు తెర మీదకి వచ్చింది. వీళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డికి అవకాశం దొరికింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆ తర్వాత కూడా అందరూ సఖ్యతగానే ముందుకు వెళ్తున్నారు. మొన్న మధ్య ఏకంగా కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఆ యుద్ధం ముగిసింది. కాన్న చందంగా మేము ముగ్గురం కూడా అన్నదమ్ములం, మేము ఎప్పటికి కలిసే ఉంటాం, మా మధ్య ఎన్నో ఉంటాయి, దీన్ని అనుసుగా తీసుకొని పక్క పార్టీ వాళ్ళు నవ్వుకుందాం అనుకుంటే పొరపాటు పడ్డట్టే అని చెప్పి ముగ్గురు కూడా అన్నదమ్ములం అంటూ కరచలనం చేసుకున్నారు. అందరూ కూడా ఒక ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమంలో చెమటొస్తే కూడా ఆ చెమటని సైతం తుడిచే ప్రయత్నం రాజగోపాల్ రెడ్డి చేశారు. ఇద్దరి మధ్య అంత సఖ్యత కొనసాగింది. కానీ అంతలోనే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక కార్యక్రమంలో హాజరైన తర్వాత పాలమూరు బిడ్డ 10 ఏళ్ల పాటుగా ముఖ్యమంత్రి ఉండబోతున్నాడు, ఇది కేసీఆర్కి శాపగ్రస్తం, కేసీఆర్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే కూర్చోవాలి, అసెంబ్లీకి రావాలి, నువ్వు కుమిలి ఏడుస్తూ ఉండగా నేను చూడాలనే రకంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని కోట్ చేస్తూ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వెలగక్కారు. 10 ఏళ్ల పాటుగా నేనే సీఎం అనేటువంటి వ్యాఖ్యలు అటు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అంటున్నారు ఆయన. అట్ ది సేమ్ టైం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కాదు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ని తన వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని, ఆ తర్వాత దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు సహించరు అనే పదాన్ని అటు రాజగోపాల్ రెడ్డి కోట్ చేశారు. మరోవైపుగా ఎమ్మెల్సీ దశరథ్ శ్రావణ్ కూడా దీనిపై కోట్ చేశారు, ఒక మీమ్ని షేర్ చేశారు ఆయన. ఈ సవాల్ ఎవరికి సారు? రాహుల్ గాంధీకా, బట్టి విక్రమార్కగా, ఉత్తమ్ కుమార్ రెడ్డికా? ఈ 5 ఏళ్ళు ఉంటేనే గ్రేట్ అంటూ ఆయన ఒక మీమ్ని, కార్టూన్ని షేర్ చేశారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్ల పాటుగా సీఎంగా ఉండే అవకాశం ఉందా? ప్రస్తుత పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఒకసారి ఆర్టీ కూడా ఒక పోల్ కండక్ట్ చేసింది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా అంటే అవును సమర్థిస్తున్నామని చెప్పి 75% మంది చెప్తున్నారు. 75% మంది ఎస్ మేము రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నాం, ఆయన చెప్పినట్టుగా నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ని వ్యక్తిగత సామ్రాజ్యంగా రేవంత్ రెడ్డి మార్చుకున్నారు అనే రకంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని 75% మంది సమర్థిస్తున్నారు. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు దీన్ని సహించరు, తిప్పికొట్టాలన్నటువంటి ఆయన వ్యాఖ్యల్ని 75% మంది సమర్థిస్తున్నారు. 10 ఏళ్ల పాటుగా తానే ఉంటానటువంటి ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి
ఒక రకంగా దెబ్బ పెట్టు అనే రకంగా ఆయన మాట్లాడిన మాటల్ని కూడా సమర్థిస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి ఒకసారి. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మా అక్కలు బస్సులకు యజమానులైంది, మా అక్కలు విద్యుత్ సంస్థలకు యజమానులైంది, మా అక్కలు పెట్రోల్ బంకులకు యజమానులైంది. ఇవాళ అందరూ బాగుపడుతుంటే ఇంకా మమ్మల్ని అడిగేటోడు ఎవడని ఆయన దుఃఖపడుతున్నాడు. అందుకే నీ దుఃఖం 10 ఏళ్ళ వరకు అట్లనే ఉంటుంది. అది పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తే తప్ప నీకు విముక్తి లేదు. నువ్వు శాపగ్రస్తుడివి చంద్రశేఖరరావు. నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం. ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, 94 నుంచి 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు. నీ డైరీలో కాదు, నీ గుండెల్లో రాసుకో. నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట. నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం. పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్లో కూర్చోవాలి. మేము చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. అందుకే నేను అసెంబ్లీకి పిలుస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి 10 ఏళ్లు నేనే సీఎంగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసహనాన్ని, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే. పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటే ఊరుకోమంటూ ఫైర్ అవుతున్నారు ఆయన. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేసిన ఆ విషయాలను మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతోంది, తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి స్వరం ఇప్పుడు ఒక్కసారిగా పెళ్లిబుకి అవకాశం ఉందా? మరి ముఖ్యంగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ దిశలోనే ఉన్నాయా? ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి రాలేదు అన్న ఫ్రస్ట్రేషన్లో ఆయన వ్యాఖ్యలు చేశారా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఒక యుద్ధాన్నే ప్రకటించేందుకు ఆయన సిద్ధం కాబోతున్నారా? ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్ జోరందుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తే ఆయన ఒకటే అంటున్నారు, రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అనేది ఆయన అంటున్నమాట. 10 ఏళ్లు నేనే అనే మాట కరెక్ట్ కాదు. మరి ముఖ్యంగా ఇది కాంగ్రెస్ నాయకత్వానికి సంబంధించి ప్రశ్నిస్తున్న సందర్భంగా ఉంది అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం ఆ ట్వీట్లో. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్లో తీవ్రమైన చర్చకు దారితీశాయి. మరి ముఖ్యంగా ఆయన ఎందుకు ఈ సందర్భంగా ఈ టైంలో ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? మరి ముఖ్యంగా క్యాబినెట్లోకి చోటు దక్కచ్చు అంటూ గత కొద్ది రోజుల క్రితం తీవ్రమైన చర్చ జరిగింది. మరి ముఖ్యంగా ఆయన ఆ సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. హోంమంత్రిగా పదవి దక్కచ్చు అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడిన సందర్భాన్ని చూసాం. దాంతోపాటు క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు చర్చకు దారితీసేలా ఇంకొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భం. ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో నాకు అవకాశం వస్తుంది అనే ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఆయన చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు. ఆ తర్వాత ఎప్పుడైతే క్యాబినెట్లోకి చోటు దక్కలేదు, ఆ తర్వాత ఆయన ఎక్కడా మాట్లాడలేదు. కొన్ని రోజులు మీరు గమనిస్తే కనుక ఆయన ఎవరితోనూ కాంటాక్ట్లోకి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ అగ్రనేతలకి ఆయన కాంటాక్ట్లోకి వెళ్ళలేదు అనే చర్చ జోరందుకుంది. ఎవరితోనూ మాట్లాడలేదు, కాస్త అలిగారు, దాంతోపాటు ఎవరితో మాట్లాడేందుకు సిద్ధం కాలేదు. ఇది అప్పుడు జరిగిన చర్చ, తీవ్రమైన చర్చ.
ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అంశానికి సంబంధించి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తీవ్రత ఎలా ఉంది, కాంగ్రెస్లో ఎటువంటి చర్చ జరుగుతోంది, మరి ముఖ్యంగా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎటువంటి వ్యాఖ్యలు అక్కడ వినిపించడం జరుగుతోంది, ఎటువంటి చర్చ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే బహిరంగంగానే యుద్ధం ప్రకటించారని చెప్పుకోవచ్చు ఒక కైండ్ ఆఫ్ చూసుకుంటే. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో ఎటువంటి చర్చ జరుగుతోంది, రాజగోపాల్ రెడ్డి ట్వీట్ని కాంగ్రెస్ ఎలా చూస్తోంది? ఎగ్జాక్ట్లీ కొన్ని అంశాల విషయంలో ఆయన స్పందించేటువంటి విధానం కుండ బద్దలు కొట్టేటువంటి విధంగా ఉంటుంది. ఓపెన్గా మాట్లాడతారు, డైరెక్ట్గా బహిరంగంగానే ఆ స్టేజ్ ఉన్నా లేకుంటే ట్వీట్ రూపంలో ఉన్నా బహిరంగ సభ ఉన్నా చాలా ఓపెన్గా మాట్లాడేటువంటి మనస్తత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది. గతంలో కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం కూడా గ్రౌండ్లోకి వెళ్తే కేసీఆర్నే గుర్తు చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, రైతు బంధు రైతు రుణమాఫీ జరగట్లేదు, క్షేత్రస్థాయిలో పెన్షన్ రావట్లేదు అనేటువంటి అంశాన్ని ఆయన స్టేజ్ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తారు. కాస్త విమర్శలు కూడా వచ్చాయి. అది పక్కన పెడితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల విషయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనోభావాలను దెబ్బతీసేలాగా ఉంది ఇది అనేటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేటువంటిది ఆ సమయంలో నిర్ణయిస్తుందని స్టేట్మెంట్ చేస్తూనే ఇంకొక వ్యాఖ్యలు చేశారు. నికార్స్ అయినటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని సహించరు అనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. ఇది రెండు రకాలుగా, ఒకటి టీడీపీ కాంగ్రెస్, ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్. గత కొంతకాలంగా ఆల్రెడీ చర్చ జరుగుతూనే ఉంది దీనిపైన. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు చేయడం నికార్స్ అయిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అనేటువంటి స్టేట్మెంట్ దానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే తిరుగు బావుట ఎగరవేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొద్ది కాలంగా నియోజకవర్గానికే పరిమితమయ్యారు, నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. రోజుకొక మండలంలో రోజుకొక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామ ప్రజలకి కనెక్ట్ అవుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని అక్కడెక్కడే పరిష్కారం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. సొంత నిధులు జేబులో నుంచి వెచ్చిస్తూ ఉన్నారు. సుశీల ఫౌండేషన్ ద్వారా ఆయన వెచ్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలపైన ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చేలా ప్రస్తుతం పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ అంశంలో గతంలో చివరి క్షణంలో పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరెవరు మంత్రి పదవుల్లో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత జూపల్లి కృష్ణారావు, వివేక్, వీళ్ళంతా చివరి క్షణంలో ఇంకా కొన్ని వారాల గడువు ఉంది, కొన్ని రోజుల గడువు ఉంది అనగానే ఎన్నికల నామినేషన్ ప్రక్రియకి చివరి తేదీ. ఆ టైంలో వీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వాళ్ళంతా క్యాబినెట్లో ఉన్నారు. కొద్దిమంది మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు చివరి టైంలో కాంగ్రెస్ పార్టీలో రావడంలో నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళు జాయిన్ అవ్వడానికి. సేమ్ అదే టైంలో హామీతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా మంత్రి పదవి అవకాశం దక్కకపోవడం పైన ఆయన ఆగ్రహంగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం ఇవ్వడం, ఒకరికి అందులో వివేక్ ఇవ్వడం, మరొక అల్లూరి లక్ష్మణ్కి ఇవ్వడం, ఆయన ఆగ్రహాన్ని ఈ సందర్భంగా బయట పెట్టారనుకోవాలా, లేకపోతే ఇంకొక పదవి ఉంది కాబట్టి దాన్ని టార్గెట్గా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అడుగులు వేస్తున్నారు అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ అదే చర్చ ఉంది యాక్చువల్గా ఇప్పుడు. ఎందుకంటే మొన్న వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి ఈయనకు అవకాశం దక్కకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. ఒకటి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అక్కడ నుంచి ఒక బీసీకి ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తున్నట్టుగా చర్చ కొనసాగుతుంది గత కొంతకాలంగా. దాన్ని అడ్డుకోవాలంటే హార్ష్ అయినటువంటి పదునైనటువంటి కామెంట్స్ చేయాలి అనేటువంటిది రాజగోపాల్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం లేదు, హైదరాబాద్ నుంచి లేదు, రంగారెడ్డి నుంచి లేదు. సో ఇక్కడ కట్ చేయాలంటే గతంలో ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు, రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా జానారెడ్డి అడ్డుపడతా ఉన్నారు, ధృతరాష్ట్రుడిలా మారారు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అంటూ స్టేట్మెంట్ చేశారు. సో అప్పుడు ఆయన మాట్లాడారు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెరపైకి తీసుకురావడంతో జానారెడ్డి ఇక్కడ నల్గొండలో రాజగోపాల్ రెడ్డిని రానియకుండా చేస్తే ఫ్యూచర్లో భవిష్యత్తులో జానారెడ్డి కొడుకులు ఉన్నారు అక్కడ ఇద్దరు, ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే, వారికి రాజకీయ పరంగా లబ్ధి చేకూర్చేలాగా ఆయన కుట్ర చేస్తూ ఉన్నారు, దానికి ముఖ్యమంత్రి సహకరించేలా చేస్తున్నారనేటువంటి మీనింగ్లో ఆయన మాట్లాడారు. సో జరుగుతున్న పరిణామాలను రాజగోపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం వెనకాల ప్రధాన కారణం ఇదే. ఇటు రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరి ప్లేస్లో నాకు అవకాశం ఇవ్వాలి, ఆ అవకాశం కూడా హోంమంత్రే ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ ఉంది. ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. వేరే మంత్రివర్గం ఇచ్చినా కూడా ఆయన ఆసక్తి చూపకపోవచ్చు, ఆయనకు కేవలం నేను హోంమంత్రిగానే ఉంటాను అనేటువంటి ఒక
స్టేట్మెంట్ ఆయన గతంలోనే చాలా సందర్భాల్లో చేశారు. ఆయన చేయడానికి రీజన్ ఏంటంటే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయాలంటే నేను హోంమంత్రిగా ఉంటేనే నేను వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ అవినీతి చేసినటువంటి అంశాలను వాళ్ళని జైల్లో వేసే అవకాశం ఉంటుందన్నటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ వ్యూహంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే నేరుగా ముఖ్యమంత్రి టార్గెట్ చేసిన నేపథ్యంలో అసలు మంత్రి పదవి విషయం కావచ్చు, పార్టీలోనే ప్రాధాన్యత అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నిలుస్తుందిగా. ఈ కోణంలో రాజగోపాల్ రెడ్డి వర్గం ఏమంటుంది, ఆ కోణంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? సచిన్ మధుర మాట వినిపిస్తోందా? ఎస్ ఓకే, అంటే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి పదవి మాట పక్కన పెడితే పార్టీలోని ముఖ్యమంత్రి నేరుగా టార్గెట్ చేసిన నేపథ్యంలో అక్కడ ఇష్యూస్ రావా, మరి ఆలోచనలోకి వెళ్ళాలన్నా సరే ఒక క్వశ్చన్ మార్క్ రాదా? సో ఈ కోణంలో రాజగోపాల్ రెడ్డి వర్గం ఏమంటోంది, లేకపోతే ఆయనకు సంబంధించిన ఆయన సహచరులు కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఆయనకు సంబంధించిన దగ్గర వాళ్ళు కావచ్చు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో సాధారణంగానే స్వాతంత్రం ఎక్కువ, వాక్ స్వాతంత్రం, వాళ్ళంతా కూడా ఓపెన్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ అధిష్టానం ఏం చెప్తుందో అదే ఫైనల్ అంటారు. సో మొన్న జరిగినటువంటి పరిణామాలు కూడా అవే రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలామంది సీనియర్లు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అదే స్టేట్మెంట్ చేశారు. ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు టర్మ్ ఓకే, మళ్ళీ టర్మ్ కూడా నువ్వే క్లెయిమ్ చేసుకోవడం కరెక్ట్ కాదు, అది పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఒప్పుకోరు అనేటువంటిది, ఇక్కడ కార్యకర్తలు నాయకులు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నికార్సైన కార్యకర్తలు నాయకులు అంటేనే ఇక్కడ చాలామంది నాయకులు పోటీ పడతా ఉన్నారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళలో. ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, ఇలా ఈ నాయకులంతా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వాళ్ళంతా రేస్లో ఉన్నారు చాలా మంది. నెక్స్ట్ టైం ఒకవేళ గెలిచి ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఇటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వరా, లేకపోతే ముఖ్యమంత్రిగా వేరే ఎవరికి మద్దతు ఇవ్వరా, ముఖ్యమంత్రిగా తానే రేసులో ఉంటా అంటున్నారా? ఏ కాంటెక్స్లో ఆయన అన్నారు ఈ మాట అనేది అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ ఉంది? ఎగ్జాక్ట్లీ మొదటిసారి కూడా అనలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మాటలను. గతంలో కూడా ఇవే స్టేట్మెంట్ చేశారు. అప్పుడు ఎవరు పెద్దగా క్వశ్చన్ చేయలేదు, ఎందుకంటే కాంగ్రెస్ అప్పుడప్పుడే అధికారంలోకి వచ్చింది, పెద్దగా క్వశ్చన్ చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు క్వశ్చన్ చేయడం అంటే ముఖ్యమంత్రి మళ్ళీ రిపీటెడ్గా మాట్లాడుతూ ఉన్నారు. నేనే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటాను అనేటువంటి స్టేట్మెంట్ వెనకాల వేరే కుట్ర కోణం ఉంది, ఎవరిని సీనియర్లను ఎవరిని పరిగణలోకి తీసుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేటువంటి రీతిలో చేశారేమో అనేటువంటి ఒక భయాందోళనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఆయన స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసి బయటకు వెళ్ళారు, మళ్ళీ పార్టీలోకి వచ్చారు. పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది, కానీ మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ఈ అంశం పైన అసంతృప్తిగా ఉన్నారైనా, అందులో భాగంగానే ఈ స్టేట్మెంట్ చేసినట్టుగా అయితే కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతాం. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీలో పేరు దుమారాన్ని రేపాయి. మరి ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా అనే చర్చకు దారితీస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆయన అసంతృప్తికి సంబంధించి మంత్రి పదవి రాకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్గా మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు గుప్పించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్లు నేనే సీఎంగా ఉంటానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని, తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకుంటే ఊరుకోమంటూ ఫైర్ అవుతున్నారు. రాజగోపాల్ రెడ్డితో పాటు పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులు రావడం అంశానికి సంబంధించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటే ఎస్ అవునన్న మాట వినిపిస్తుంది అక్కడ. ఎందుకంటే క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు జూపల్లి కృష్ణారావు కావచ్చు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, గడ్డ వివేక్ కావచ్చు, ఇలా వీళ్ళు. రాజగోపాల్ రెడ్డికి మాత్రం క్యాబినెట్ బెర్త్ దక్కకపోవడం వెనకాల ఆయన తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది కామెంట్ చేయడం జరుగుతుంది. ఆ కమెంట్స్లో మీరు చూడొచ్చు, రియాక్షన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తారు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి టార్గెట్గా చేసిన వ్యాఖ్యలని మీరు ఎలా చూస్తారు? 10 ఏళ్లు నేనే సీఎం అంటే మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని అర్థం వచ్చేలా ఆయన చేసిన ఆ కమెంట్స్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ముందు నీ పదవి సంగతి ఏంటో నువ్వు చూసుకోని చెప్పి రేవంత్ రెడ్డిని టార్గెట్గా వ్యాఖ్యలు గుప్పిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మాటల తూటాలు పేరుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.